ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా మాట్లాడారు అందరూ గూడా. సింహంలాగా ఎక్కడ తొణకలా, బెనకలేదండి. ఫియర్‌లెస్. ఆ! సో, టైగర్స్, లయన్స్ లాగా దూకినారు అట్లే. ఓకే. చాలా బాగా చెప్పారు. రైట్. సో, ఇలాగనే కొనసాగితే మీరు గూడా మంచి రీసెర్చర్స్ అవుతారు ఆస్ట్రాలజీ మీద. సో, అటువంటి రీసెర్చ్ మైండ్ కలిగి ఉండాలనేదే జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. కీప్ ఇట్ అప్. మీకు అండగా ఉంటుంది జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. మీరంతా ఎదగడానికి పెట్టినటువంటి ఒక సంస్థ. సో, ఉచిత సంస్థ. ఎదగడానికి మంచి ప్రోగ్రెస్‌కి మీ జీవితంలో మంచి ప్రోగ్రెస్‌కి పెట్టినటువంటి ఒక సంస్థ అన్నమాట. ఇది మంచి బేస్‌మెంట్ కూడా మీకు ఇవ్వగలుగుతుంది. సో, దీన్ని ఉపయోగించుకొని మీరు యూట్యూబ్ ఛానెల్స్ ఓపెన్ చేసుకోవచ్చు ధైర్యంగా. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. సో, ఫ్రీగానే. డబ్బుకేం కాదు. ఓకే. ఎవరికైనా మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. ఈరోజు సింహరాశి గురించి మనం చర్చించుకుంటున్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా మన మిత్రులు అందరూ కూడా తెలియజేశారు. సింహరాశి అనేది కాలపురుష చక్రం నుండి ఫిఫ్త్ హౌస్ అవుతున్నది. ఇక్కడ సింహం అనేది సింబల్‌గా తీసుకున్నాం. ఈ సింహరాశికి అధిపతి కూడా సూర్యుడే. సింహం అనేది కొన్ని క్వాలిటీస్‌కి ఇది ప్రధానమైనటువంటి ఒక జంతువు. ఇటువంటి క్వాలిటీస్ ఇంకా ఏ జంతువులోనూ లేదు. అందువలన అడవికి రారాజు ఎవరంటే మనం సింహం అని చెప్తాం. అంటే అందులో ఉన్నటువంటి క్వాలిటీస్ అంత గొప్పగా ఉంటాయి. కరేజ్ గాని, స్ట్రెంగ్త్ గాని, లాయల్టీ గాని, విజ్డమ్ గాని, డిగ్నిటీ గాని వీటికి ఉన్నట్లు ఇంకా ఏ జంతువు యొక్క క్వాలిటీస్ ఉండవు. అందుకనే దుర్గామాతకు కూడా వాహనంగా సింహం ఉంది. అంటే ఫియర్‌లెస్. దుర్గామాత కూడా చెడుని నిర్మూలించడంలో, చెడును తొలగించడంలో ఆమె భయం లేనటువంటి, తొణకనటువంటి ధైర్యంతో ముందుకు దూకి సంహరిస్తుంది రాక్షసులను. అందువల్ల సింహం అక్కడ వాహనంగా దుర్గామాతకి ఉండడం జరుగుతుంది. ఇక ఇది స్థిర రాశి అని చెప్పుకున్నాం. అందుకనేసే స్థిరమైనటువంటి మైండ్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది, వీళ్ళు చెప్పేదంతా వినరు. వీళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్నే చేస్తారు. అటువంటి డెసిషన్ మేకర్స్ వీళ్ళు. సో, సెల్ఫ్ డెసిషన్ తీసుకునే దాంట్లో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందుకనే స్థిరత్వం కోసమే పరమశివుడు గూడా సింహం యొక్క చర్మాన్ని కప్పుకుంటాడు. అట్లే ఆది శంకరాచార్యులు సింహం యొక్క చర్మం మీద కూర్చొని తపస్సు చేస్తాడు. అంటే సింహం, పులి ఇవన్నీ కూడా ఒక జాతికి చెందినటువంటివి. కాబట్టి స్థిరత్వం కావాలి మనిషికి. చాలా మందికి స్థిరత్వం లేకుండా, స్టేబుల్ మైండ్ లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళున్నారు. రుణగ్రస్తులైపోయినటువంటి వాళ్ళున్నారు. అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది వాళ్ళకి అంటే, వాళ్ళలో స్థిరత్వం లేకపోవడం. కాబట్టి మనసు స్థిరంగా నిలబడాలి. ఆ నిలబడినటువంటి వాడు దేన్నన్నా సాధించగలుగుతాడు అనే దానికి మనకు సింబాలిక్‌గా సింహాన్ని పెట్టడం జరిగింది సింహరాశి. ఇక మహావిష్ణువు యొక్క దశావతారాలలో ప్రథమ అవతారం ఏదంటే నరసింహ అవతారం. ఇక్కడ కూడా సింహ అవతారం. నరసింహ అవతారం. అంటే ఈ మానవ సృష్టిని సృష్టించాలి అనేటువంటి ఉపాయం కూడా కాలపురుషునికి రావడానికి ప్రధానమైనటువంటి అవతారం ఇది. దశావతారాల్లో నరసింహ అవతారం. కాబట్టి ఏదైనా ఒక ఆలోచనలు కొత్తగా వచ్ రావాలన్నా కూడా, మంచి ఇమాజినేషన్ కలగాలన్నా, నీ యొక్క ఓన్ నాలెడ్జ్ నీకు ఉపయోగపడాలన్నా, మనకు పంచమం బాగుండాలి. పంచం అనేది మనోశక్తిని, మనో ఉల్లాసాన్ని, మనో ఉత్సాహాన్ని, కొత్తదనాన్ని తీసుకొచ్చేటువంటిదే పంచం. ఇందులో లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, చిల్డ్రన్ ఉండరు. మన యొక్క మంత్ర శాస్త్రం ఉంది. మంత్ర బలం ఉంది. మనకు తెలియనటువంటి ఈ అంతర్లీన శక్తిని బయటికి తీసుకువచ్చేటువంటిదే ఈ సింహరాశి. సింహరాశి అనేటువంటిది చాలా గంభీరంగా కనిపిస్తుంది. అందులో పుట్టినటువంటి వాళ్ళు. లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు. సింహం ఎలా గంభీరంగా ఉంటుందో అటువంటి గంభీరత్వాన్ని చూపిస్తారు.
ఎందుకు సింహం అలా రారాజు అయిందంటే, ఇక ఏ సమయంలోనూ చనిపోయినటువంటి జంతువులు తినదు. అప్పటికప్పుడే ఆ సమయానికే వేటాడి చంపి తింటుంది. ఇక వేరే జంతువు తీసుకొచ్చినటువంటి జంతువులను తినదు. రారాజు గదా! మరి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు రోజు ఒక్కొక్క కేజీల లెక్కన మటన్ కూడా పంపిస్తారు కదా! అలా చేయదు. అలా ఇష్టం ఉండదు. అంటే మనిషిగా ఒక స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కింద ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు పనులు చెప్తా ఉంటారు. ఏ పనైనా సరే. సో, అందువల్ల వీళ్ళు అధికారాన్ని కోల్పోతున్నారు. ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు, కింద ఉన్నటువంటి వాళ్ళకి అన్ని పనులు చెప్తుంటారు. వీళ్ళు స్వతహాగా చేసేటువంటి పనుల్ని మర్చిపోతూ ఉంటారు మానవుడిగా. కానీ సింహం చూడండి, రారాజుగా ఉండి కూడా పొదల్లో నక్కి ఉండి, జంతువుల కోసం ఎంత సమయమైనా కేటాయిస్తుంది. వేచి చూస్తా ఉంటది. ఇక్కడ చూడండి ఓపిక అనేది ఉంటుంది. ఇది ఒక ఏనుగుని చంపిందనుకోండి, దీనికి ఎంత కావాలన్నా అంత ఆహారం మాత్రమే తినేసి వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి భాగం అంతా కూడా, ఆ మాంసం అంతా కూడా మిగిలినటువంటి నక్కలు గాని, ఇంకా మిగిలినటువంటి జంతువులన్నీ వచ్చి తింటుంది. అంటే ఇది కొద్దిగా తినేసి వెళ్ళిపోతే, మిగిలిన ఆహారం అంతా కూడా ఎవరు తిన్నారు? జంతువులే గదా! ఇతర జంతువులు తిన్నాయి గదా! ఆ విధంగా పంచడం తెలుసు. పంచడం తెలుసు. ఇతరుల్ని బ్రతికించడం తెలుసు. అందుకనేసే సింహం వస్తే మనకంత ఆహారం వస్తుందనేటువంటి ఆనందం గూడా ఉంది వాళ్ళలో. అదే విధంగానే సింహం వచ్చిందంటే వాళ్ళలో భయము, ఆందోళన పరుగులు తీస్తుంది. అది ఎన్ని డిగ్రీలో ఉంటుందో మనం చెప్పలేం గానీ, అంత భయాన్ని కల్పిస్తుంది ఆ సింహం యొక్క గర్జన. ఆ రోర్ సౌండ్, ఆ వాయిస్ అనేటువంటిది కొన్ని వ్యా కొన్ని అంటే 8 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందంట. ఆ సౌండ్ అనేది. ఆ గర్జన అనేది 8 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఆ 8 కిలోమీటర్ల వరకు గూడా ఏ జంతువులైతే ఈ గంభీరాన్ని వింటుందో అవన్నీ గూడా భయపడిపోతాయి. ఒక్కసారిగా వణికిపోతాయి. దగ్గర దగ్గర ఒక సింహాన్ని తీసుకుంటే 265 కేజీలుంటుంది. 230-265 కేజీలు ఉండే అవకాశాలు. కానీ మనిషిగా మనం ఎన్ని కేజీలుంటాం? 100 కేజీలుంటే ఓయమ్మ! ఇతను ఓవర్ వెయిట్ అంటాం. కాబట్టి 265 కేజీలు ఉన్నటువంటి ఆ సింహము లార్జ్ హ్యూజ్ బాడీ ఉంటుంది. సో, బిగ్ హెడ్ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ పంజాతో కొట్టిందంటే ఎవరైనా సరే తిరిగి గిర్రని కింద పడాల్సిందే. ఏ జంతువైనా సరే మళ్ళా ఇంకొక అడుగు ముందుకు వేయలేకుండా పోతుంది. టాలెంట్స్ తెలుసు. టాలెంట్ ఉంది. టాక్టిక్స్ తెలుసు ఈ సింహానికి. ఎలాగైనా సరే ఆ జంతువుని చంపి తినాలి అనుకునిందంటే వదిలిపెట్టదు. చంపేంత వరకు నిద్రపోదు. అది అంటే అటువంటి పట్టుదల సాధించేటువంటి దృక్పథము, మొండితనము ఈ సింహంలో అధికంగా ఉంటుంది. అయితే సెల్ఫిష్ నేచర్ కూడా ఉంటుంది. తను చూసుకుంటుంది ఫస్టు. తర్వాతనే ఇతరులే. ఆ విధంగా మనం చూసినట్లయితే పాలిటిక్స్‌లో రాజకీయ నాయకులు గూడా వాళ్ళ కోసం వాళ్ళు ముందు లీడర్‌గా నిలబడతారు. ఎవరికి మన ప్రజలు విలువిస్తారంటే గొప్ప థింకర్‌కి గాదు. గొప్ప లీడర్‌కి విలువిస్తారు. అతని యొక్క అడుగుజాడల్లో నడుస్తారు. నేను చాలా తెలివైనటువంటి వాడిని అంటే నీ వెనకాల ఏం పరిగెత్తరు. నీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయా? నీ వెనకాల నడుస్తారు. అతను లీడర్ అంటే. లీడర్ అంటే ప్రజ ప్రజల కోసం, 10 మంది కోసం చేసేటువంటి వాడు. వాళ్ళ రక్షణ కోరేటువంటి వాడు. వాళ్ళని కాపాడేటువంటి వాడు లీడర్. అటువంటి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ సింహరాశిలో. ఇక సూర్యుడు ప్రాణదాత, ఆరోగ్య ప్రదాత. ఈరోజు మనం అందరం భూమి మీద నివసిస్తున్నాం అంటే ప్రధాన కారకుడు సూర్యుడే. సూర్యుడు లేకపోతే ఎవరు ఇక్కడ ఏ జంతువు గాని, ఏ మానవుడు గాని, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు బ్రతకడానికి అవకాశం ఉండదు. అటువంటి ప్రాణ ప్రదాత మనకు సూర్యుడే. అటువంటి సింహరాశి ఇక్కడ 5th హౌస్ అవుతున్నది కాలపురుష చక్రంలో. ఈ రాశి ఎవరికైతే బాగుంటుందో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి. పవరు, పొజిషను, స్టేటస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అంటే ఇది కేంద్రంగా ఉంటే ఇంకా బాగా వాళ్ళు పవర్ పొజిషన్ స్టేటస్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ పుట్టినటువంటి వాళ్ళు లగ్నం నుండి దశమంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సూర్యుడు. అప్పుడు దిగ్బలత్వం చెందుతాడు. కుజుడు కూడా దశమంలో దిగ్బలత్వం చెందడం జరుగుతుంది. కానీ రవి దిగ్బలత్వం చెందాడంటే అతనికి ఖచ్చితంగా పాలిటిక్స్‌లో గొప్ప లీడర్‌గా ఉంటాడు. ఒక ఎమ్మెల్యేనో, ఒక మినిస్టర్‌గానో, ఒక చీఫ్ మినిస్టర్‌గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒక రాజ్యాన్ని ఏలేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాడు. ఎన్నో సృజనాత్మక శక్తిని కలిగి ఉంటాడు. క్రియేటివిటీ పవర్ ఉంటుంది వీళ్ళలో. దేన్నన్నా సృష్టించాలంటే వీళ్ళే. ఏదైనా మార్గాన్ని చూపించాలంటే ఈ సింహరాశి వాళ్ళే. ప్రపంచాన్ని మార్చాలా అనుకునే తత్వం కూడా వీళ్ళలోనే ఉంటుంది. అటువంటి క్రియేటివిటీ వీళ్ళలో ప్రొడ్యూస్ అవుతుంది. వాళ్ళ యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి వాళ్ళు ఎవరు చెడిపోరు. కాబట్టి సింహరాశి బలంగా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబుల్లోనే ఒక పవర్ పొజిషన్ స్టేటస్‌లో కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు చూడండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆయనకు ఒక కారు ఉంటుంది. కారు వెనకాల కూడా వచ్చేటువంటి వాళ్ళు. ఇక ఒక బంగ్లా ఇస్తారు. సర్వెంట్స్ ఉంటారు. ఆయన కింద చాలామంది సర్వెంట్స్ ఉంటారు. చాలామంది ఉద్యోగస్తులు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఆయన కింద పనిచేస్తూ ఉంటారు. సో ఇది పవర్ అంటే. ఆ పొజిషన్, ఆ స్టేటస్ అంటే ఇలా ఉంటుంది. అతని కింద వందల మంది పనిచేసేటువంటి తత్వం కలిగి ఉంటుంది ఈ సింహరాశి బలంగా ఉంటుంది. కాబట్టి సంఘంలో ఒక గుర్తింపు రావాలన్నా, సంఘంలో ఒక మంచి పాత్రని పోషించాలన్నా మీకు సింహరాశి బలంగా ఉండాలి. అది ఏ లగ్నంలో ఉండొచ్చు మీరు. మీకు ఏ ఏ లగ్నం ఉన్నా సరే మీకు బలమైనటువంటి రాశిగా ఉండాలా సింహరాశి. అంటే శని పాలిత లగ్నాలకైనా కూడా సరే, ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు, శుభగ్రహాలు అందులో ఉన్నా కూడా వీళ్ళకి పవర్ పొజిషన్ స్టేటస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రవి చంద్రుల్ని చూసినా, సింహ కటకాలని శుభగ్రహాలు చూసినా కూడా వీళ్ళకి పవర్ పొజిషన్ స్టేటస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సింహరాశికి ద్వితీయంలో ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు, లాభాధిపతి కూడా బుధుడే అవుతున్నాడు ఈ లగ్నానికి. బుధుడు అంటే తెలివితేటలు కారకుడు. కాబట్టి రవి బుధుని యొక్క కలయికని మనం ఏమని పిలుస్తాం అంటే బుధాదిత్య యోగం అంటారు. అంటే మంచి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఈయనకున్నటువంటి రాజనీతిజ్ఞి, దానితో పాటు ఈ మ్యాథమెటికల్ నాలెడ్జ్ గాని కలిసిందంటే ఇక గొప్ప వ్యక్తి కాగలుగుతాడు. గొప్ప జ్ఞాని కాగలుగుతాడు. గొప్ప శాస్త్రవేత్త కాగలుగుతాడు. కాబట్టి లాభాధిపతిగా బుధుడు సింహ సింహరాశికి చేయాల్సినటువంటి మేలంతా కూడా చేయగలుగుతాడు. ద్వితీయాధిపతిగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్‌ని ఇవ్వగలుగుతాడు. మంచి మాట తీరు ఇవ్వగలుగుతాడు. గంభీరమైనటువంటి వాక్కు. ఏ విధంగా అయితే సింహం గర్జిస్తుందో ఆ విధమైనటువంటి గర్జన ఇవ్వగలుగుతాడు. అదే విధంగానే ఫ్యామిలీ మెంబర్స్‌ని ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. మరి తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు, అదే దశమాధిపతి కూడా శుక్రుడే. మరి ఈ శుక్రుడు ఈ రాశికి ఏం మేలు చేస్తాడంటే, శుక్రుడు ఉంటేనే బంగ్లాలు ఇవ్వడానికి, మంచి రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందడానికి, ఇక బంగ్లాలు ఉండిందంటే ఇక వాహనాలు ఉంటాయి. వాహనాలు ఉన్నాయంటే అనేకమైనటువంటి వాహనాలు కలిగి ఉండడమే కాకుండా చాలామంది నౌకర్లు కూడా ఆ ఇంట్లో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా శుక్రుడు ఇక్కడ సింహరాశికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దశమ రాశిగా శుక్రుడు ఉండడానికి ప్రధాన కారణం అదే. ఈయన కంఫర్టబుల్‌గా కూర్చోవాలి. ఈయన లగ్జరియస్‌గా కూర్చోవాలి. ఒక సీట్‌లో కూర్చోవాలంటే శుక్రుడు యొక్క అనుకూలత మెండుగా ఉండాలి. అప్పుడే ఈయన లగ్జరియస్‌గా కూర్చోగలుగుతాడు. చూడండి సింహరాశిలో ఆ సింహం మఖా నక్షత్రం యొక్క సింహాన్ని చూసినారంటే సింహాసనాన్ని చూసినారంటే మనకు కూడా అనిపిస్తుంది అక్కడ కూర్చోవాలని. అటువంటి ఆహ్, సీట్ అనమాట అది. అది ఆ సీట్‌లో కూర్చోవాలంటే మనం ఏదైనా సాధించి ఉండాలి. మనకు లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాల. మనం మనం చెప్తే కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల మంది ఇన్‌స్పైర్ అయ్యి ఉండాల.
ఆ విధంగా మనం మోటివేట్ చేస్తుండాల. మన మార్గదర్శకంలో వాళ్ళందరూ కూడా నడిచి ఉండాలి. అప్పుడే నువ్వు ఆ సింహాసనంలో కూర్చోవడానికి అర్హత. అంటే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రజల నుంచి వచ్చాడు. ఎక్కువ మంది, ఎక్కువ శాతం మంది ప్రజలు ఎన్నుకున్నారు. నువ్వు చాలా గొప్పవాడు. నీలాంటి లీడర్ మాకు అవసరము. నీలాంటి నాయకత్వంలో మేమంతా కూడా అభివృద్ధి చెందగలుగుతాము అని భావించారు. అందుకే ఆ సీటుని అప్పజెప్పారు. ఈయన ఇష్టంగా ఈయన పోయి కూర్చోలా. ఈయన సాధించాడు ఈయన. సాధించి చూపించాడు. కాబట్టి ఆ సీట్‌లో కూర్చోవడానికి అర్హత ఉండాలి. అదే ఈ సింహరాశికి చతుర్థ స్థానం అయినటువంటి కుజుడు, అట్లే భాగ్యాధిపతి కూడా కుజుడయ్యాడు. ఈయన అడ్మినిస్ట్రేషన్‌గా ఇతనికి ఇతనికి బాగా సహకరించగలడు. ఇక్కడ వృశ్చికం గాని, మేషం గాని రెండిటికి అధిపతి అయినటువంటి కుజుడు సర్వసైన్యాధ్యక్షుడు. కాబట్టి రాజు ఏం చెప్తే అది చేయగలుగుతాడు. అందువల్ల రాజు వస్తూ ఉన్నాడంటే సో ఎవరైనా సరే హోమ్ 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 డిపార్ట్మెంట్ అంతా కూడా కదులుతూ ఉంటుంది. వెనకాలనే కదులుతూ ఉంటుంది. సో వీళ్ళని రక్షించగలుగుతుంది. వీళ్ళకి భాగ్యంగా మారుతుంది. అదృష్టంగా మారుతారు. ఈయనకి కావాల్సినటువంటి అదృష్టాన్నంతా కూడా ఇక్కడ మేషం నుండి లభిస్తూ ఉంది. సో రాజ్యం కావాలంటే రాజ్యాన్ని ఇస్తాడు. సర్వసైన్యాధ్యక్షుడు వేరే రాజ్యాన్ని కొల్లగొట్టి తీసుకురా అంటే సర్వసైన్యాధ్యక్షుడు ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వగలుగుతాడు. అంటే ఇది ఒక అదృష్టంగా భావించబడుతుంది మేషరాశి. అలాగనే మనము ధనస్సు, మీనాలను తీసుకుంటే గురువు అధిపతి అవుతుంది. ఇక్కడ పంచమానికి పంచమం అవుతాం. ఇక్కడ గురువు జ్ఞానాన్ని అందిస్తున్నాడు. బుధుడు ఏ విధంగా అయితే తెలివితేటలని, వివేకాన్ని ఇచ్చాడో ఇక్కడ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పరంగా గురువు బృహస్పతి సహకరిస్తున్నాడు. కాబట్టి కొత్త జ్ఞానం, ఎవరికి రానటువంటి ఆలోచనలు, క్రియేటివిటీ ఇక్కడ గురువు ఇస్తున్నాడు. ఇంకా గురువుకి మించి ఇంకెవరికి పంచమం ఇక్కడ ధనస్సు పంచమం ఒక సింహానికి ఉంది. కాబట్టి వీళ్ళకి జ్ఞానం అందినట్లుగా మిగిలిన రాసులకి దేనికి అందేటువంటి అవకాశం లేదు ఇక్కడ. రాజుకు కావలసినటువంటి ధైర్యమే కాదు, లాయల్టీనే కాదు, డిగ్నిటీనే కాదు, విజ్డమ్ కూడా మనము ఇక్కడ గురువు నుంచి లభిస్తుంది సింహరాశికి. మరి అదే సందర్భంలో అష్టమం కూడా అయింది. మరి ఇదేంటి అంటే అష్టమం అనేది ఇక్కడ రాజు తపస్సు చేస్తాడు, రహస్యాలని దాచుతాడు రాజ్యాన్ని కాపాడడం కోసం. అంతేకాకుండా చీకటిలో ప్రయాణిస్తాడు. మన రాజ్యం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటాడు, రహస్యంగా తెలుసుకోగలుగుతాడు. అంతేకాకుండా మంత్ర యంత్ర తంత్ర జ్ఞానము కలిగి ఉంటాడు, శాస్త్ర జ్ఞానం కలిగి ఉంటాడు అనేదానికి ఇది పెద్ద నిదర్శనం. తపస్సు చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, తపోనిష్ట కలిగి ఉంటాడు. అటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి అతను రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాడు. తెలియనటువంటి జ్ఞానాన్ని అన్వేషించి తెలుసుకుంటాడు. అటువంటి పరిశోధన శక్తి ఈ సింహరాశికి ఉండాలి. మరి చివరగా శని భగవానుడు అష్టాధిపతి అవుతున్నాడు, సప్తమాధిపతి అవుతున్నాడు. మరి ఈ లగ్నానికి అంత గొప్ప మేలు చేయకపోయినా రిలేషన్షిప్ని పెద్దగా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడినా అహం వల్ల వీటికన్నిటికి కూడా శని కూడా సహకరించాల్సిందే. దాని అర్థం అది. షష్టాధిపతిగా శని ఇతను చేసేటువంటి రొటీన్ లైఫ్లో పూర్తిగా సహకరిస్తాడు. అంటే ఆలస్యంగా పనులు చేయమనేసి అర్థం. ప్రతిదాన్ని లాంగ్ టర్మ్ గోల్గా తీసుకోండి అని అర్థాన్ని చూసిస్తుంది. లాంగ్ టర్మ్ గోల్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్కి లాంగ్ టర్మ్ గోల్స్కి డిఫరెన్స్ ఉంది. శని ఎప్పుడు కానీ లాంగ్ టర్మ్ గోల్స్కి మాత్రమే సక్సెస్ని ఇస్తాడు, షార్ట్ టర్మ్ గోల్స్కి సక్సెస్ అనేది. కాబట్టి ఒక రాజుకి ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ప్లాన్ చేసుకొని
ముందుకు దిగితేనే సక్సెస్ అనేది, విక్టరీ అనేది వస్తుంది. కానీ అప్పటికప్పుడే దిగి చేసేటువంటి దాంట్లో పెద్దగా సక్సెస్ రాదు అనేదానికి ఇది గొప్ప నిదర్శనం. కాబట్టి ఓపిక ఉంది. సింహరాశి వాళ్ళకి ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది, పట్టుదల కలిగి ఉంటారు. డిసిప్లైన్ ఉండడానికి కారణం షష్టాధిపతిగా శని ఉండడమే. మరి సప్తమాధిపతిగా ఈ యొక్క దిగ్బలత్వాన్ని చెందుతాడు శని ఇక్కడ. కాబట్టి ఇతను మాస్ లీడర్. అతని వెనకాల జనాలు ఉంటారు. ఎవరుంటారు? అంతా లేబర్స్ ఉంటారు. కూలి పనులు చేసే కాడి నుంచి అందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా, అందుకే సర్వెంట్స్ అనేది. పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఉద్యోగస్తులు ఏమంటారు అంటే పబ్లిక్ సర్వెంట్ అంటారు అంతే. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన అండర్‌లో పనిచేయడానికి, ఆయనకి సహకరించడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఆ విధంగా అన్ని గ్రహాలు కూడా సహకరిస్తాయి ఈ సింహరాశికి.